సాంశరణం సాములు అందరికీ ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మా ఇంట్లో ఆంజనేయ స్వామిని అయితే మంగళవారం పూజ అయితే జరిగింది. అయితే పొద్దుగాల విగ్రహం కదిలించేటప్పుడు కొద్దిగా పాలు అట్టిపండు తినిపించిన తర్వాతనే ఆంజనేయ స్వామిని కదలడం అయితే కదిలిపించిన తర్వాతనే తీసుకొని వెళ్ళాలంట. ఇక్కడ ఉన్న గురుస్వాములు మాకు చెప్పడం అయితే జరిగింది. స్వాములు అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా ఆనందంగా అయింది, చాలా ప్రశాంతంగా అయింది ఆంజనేయ స్వామి పూజ. ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి హనుమంతుడు మా ఇంట్లో లేడు. చాలామంది కొన్ని విధాలుగా చెప్పడంతో తీసుకురాలేదు. ఇప్పుడైతే అభయ ఆంజనేయుని ఇంటికైతే తీసుకొని వచ్చిన తర్వాత మా కన్యస్వామితోని ఆంజనేయ స్వామికి ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కన్యస్వామి నుంచి నార్మల్గా గంటస్వామి కత్తిస్వామి నుంచి కాదు, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయ్యప్ప లాగానే ఉంటుంది. కానీ చాలామంది అయ్యప్పలో గంటస్వామి కత్తిస్వామి అంటారు, కానీ హనుమాన్ స్వామిలోవి అయ్యప్ప స్వామిలో గంటస్వామి కత్తిస్వామి ఉంటారు. అయితే ఈ స్వామికి అడిగినా వెళ్తున్నావా స్వామి అంటే వెళ్తున్నా స్వామి, సరే జాగ్రత్త అంటే సరే స్వామి శరణమని ఇంకా బయలుదేరిండ. ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఏడుకొండల స్వామి గుడికి వచ్చి కొద్దిగా ఇంకా నేనుండి శనివారం అంటే ఏడుకొండల స్వామిని అయితే గుడికి అయితే అటెండ్ అవుతాను బుధవారం రోజు. కానీ ఆంజనేయ ఆ వీడియో చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. ఈ మధ్యకాలంలో అయితే 1 వీక్ నుంచి అయితే నా గొంతు చాలా ఖరాబ్ అయింది. ఫైనల్గా అయితే నాకు గూగుల్ పిన్ వచ్చింది యూట్యూబ్ నుంచి. ఆ స్వామి అనుగ్రహం వల్ల మాకు గూగుల్ పిన్ వచ్చింది. అదే రోజు మంగళవారం రోజు హనుమయ్య అభిషేకం అయ్యింది. చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాం ఫ్రెండ్స్, ఏమన్నా అనుకోండి స్వాములు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం గూగుల్ పిన్ గురించి. కానీ ఫైనల్గా అయితే మాకు గూగుల్ పిన్ మంగళవారం రోజే అందింది. 6వ తారీఖు నేను అప్లై చేస్తే 12వ తారీఖు నాకు గూగుల్ పిన్ అనేది అందింది. మనం వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు గూగుల్ పిన్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక నేను ఆనందం అయితే చెప్పలేనంత ఆనందము. కానీ కొద్దిగా యూట్యూబ్ నుంచి అయితే కొన్ని ఇష్యూలు ఉన్నాయి. సో అవి క్లియర్ అయితే మనీ స్టార్ట్ అవుతుండొచ్చు. చాలామంది అన్నారు గూగుల్ పిన్ నెంబర్ వస్తే ఆటోమేటిక్ మనీ స్టార్ట్ అయినట్టే అని. అయితే కిందికి వచ్చి నైట్ ఏమైందంటే బండి తీసుకొని వచ్చే మూమెంట్లో బండి పంచర్ కావడంతో ఇంకా అక్కడ నుంచి నూక్కుంటూ వచ్చి పూజ అయిపోయి బండి ఇంట్లో పెట్టేసి మళ్ళీ తీసుకొని వస్తే మొత్తం పంచర్ అంతా ఎతికి ఒకటే పంచర్ ఉంది స్వామి అని, సరేలే స్వామి అని. ఇంకా నైటు మిలిగిపోయిన ఒగ్ర అని, ఇడ్లీ, పూరి, బేసన్, ఇంకా వడ అయితే లేదు, ఇంకో మిగతావన్నీ మిలిగిపోతే ఇట్లా మొత్తం వేస్ట్ ఎందుకు చేయాలని అన్నీ తీసుకొని పోయి మనకి తెలిసిన వాళ్ళకి అందరికి గుడి దగ్గర ఉండే వాళ్ళందరికీ డొనేట్ చేయడం అయితే జరిగింది స్వాములు. ఎందుకంటే పాడేయడం కన్నా అట్లా చేయడం మేలు కదా. ఇంకా ఇక్కడ ఉన్న గురుస్వాములందరూ ఇంకా మేము భిక్ష కూర్చున్నాము బుధవారం రోజు భిక్ష. కానీ ఇక్కడ రవి గురుస్వామి వచ్చి చాలా ఆనందం పెట్టించిండు. దాని తర్వాత మేము నైట్ అయింది ఆంజనేయ. ఈ మధ్య అయితే గొంతు అనేది మొత్తానికి గీసుకుపోయింది. ఎంత అంటే మాట్లాడలేకపోతున్నా, అంతగానం ఘోరంగా అయింది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటారు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని. మొన్నటి వరకు వెయిట్ చేసినాను, ట్యాబ్లెట్లు వేసుకోలేదు, కానీ ఇప్పుడు వేసుకోవడం అయితే జరిగింది. ఇక నైట్కి మా దగ్గర అల్ఫారం ఇలా ఉంటుంది. జామకాయ ఆంజనేయుడికి ఇష్టము, అట్టిపండు ఇష్టము, దానిమ్మ ఇష్టము. సో ఎవరి కాలు అట్టిపండు, దానిమ్మ, పాలు ఇవన్నీ తెచ్చుకొని అయితే తినడం అయితే జరిగింది. కానీ ఫైనల్గా అయితే మాకు పాలు తాగాలనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. కానీ పాలు కొద్దిగా చక్కెర వేసి అలా పాలు తాగేసి జర రిలాక్స్ అయినాము. కానీ ఒకటైతే నిజం ఆంజనేయ, ఈ హనుమాన్ మాల్లో చాలా అంటే చాలా విషయాలు జరుగుతున్నాయి. చాలా విషయాలు నాకు అనుభవం అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అనుభవం లేకపోతుండే. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క విషయం నాకు ఆ దేవుడి దయ వల్ల అనుభవం అయితే అవుతుంది. ఎందుకు నువ్వు అట్టనే వేసుకుంటున్నావు కండవనే అని అంటే
ఇక నేను అన్న స్వామి శరణం స్వామి, ఇంకా నేనేం లేదు, నాకు అలవాటు అయిపోయింది, నేను మూడో దీక్ష కాబట్టి మూడోసారి కాబట్టి నేను ఇలానే ఉంటాను అంటే, ఇంకా దుఃఖి పుణ్యం వచ్చింది. అందరికీ దుఃఖి పుణ్యమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో దుఃఖి పుణ్యము ఒక పెద్ద పండగ. నేను వరలక్ష్మి కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకు అంటే కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్లోనే దర్శనము ప్రత్యేక. అంటే నేను అనుకోలేదు స్వాములు అంత అనుకోలేదు, వేరే పని కార్యక్రమం వెళ్తే అక్కడ ఏదో పని జరిగింది. సో అక్కడ నుంచి అయితే కర్మన్ఘట్ గుడి దగ్గర అయింది. సో మా వరలక్ష్మి స్వామికి అడిగాను, కర్మన్ఘట్ గుడికి వెళ్దామా అని అంటే, వెళ్దాం అంజనేయ, నేను చూడక చాలా రోజులు అయింది, వెళ్ళక అంటే పబ్లిక్ చూస్తారు కదా ఎంత క్రౌడ్ ఉంది, ఎంత చాలా అంటే చాలా భయంకరంగా పబ్లిక్ ఉండరు. ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిగా అయితే ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రత్యేకత ఏంటంటే, ఏ దీక్షలో ఉన్నా 41 రోజు మనం కఠినముగా శిబిర్లో ఉన్న, ఇప్పుడు మాలలోనే ఉండాలని ఏమీ లేదు ఆంజనేయ. ఇప్పుడు నార్మల్గా మాలలో ఉండడమే అదేమంటారు, చాలామంది మాలలోనే దీక్ష చేయాలి, మాలలోనే ఉండాలి అంటారు. స్వామి ఉన్న వాళ్ళందరూ చాలా కష్టం. అయితే నాకు ఒకటైతే నిజం, మాల ఉన్నా లేకున్నా 41 రోజు దీక్ష కరెక్ట్గా చేస్తే మాత్రం ఏది అవసరం లేదు అని అనుకుంటున్నాను ఆంజనేయ. ఇది కర్మన్ఘట్లో కొద్దిగా మాతాజీ. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొద్దిగా అయితే ఫుల్ ఎంజాయ్ జరిగింది. ఫైనల్గా అయితే కొద్దిగా సాంశనం, ఇంకా నాగదేవతకి అందరు నీళ్ళు వేయడం అంటే అభిషేకం చేయడం జరుగుతుంది. అయితే నేనుండి ఆ స్వామి అమ్మవారికి నాగదేవతకి మన పూలదండ, తులసి ఆకు, ఇంకా మా వరలక్ష్మి చూడండి అభిషేకం చేస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కర్మన్ఘట్లో అభిషేకం కదా, కానీ అక్కడున్న సాములు అక్క సాములు అందరూ ఎంకరేజ్ చేసిరు చాలామంది. ఇది దుర్గామాత గుడి. సో ఇక్కడ అందరూ చాలామంది కొద్దిగా బిజీ ఉన్నారు, ఎందుకంటే దుఃఖి పుణ్యంకి కదా, అందుకే అట్లా కొద్దిగా స్వామి ఏమనుకోకు, కొద్దిగా జరిగినను ఏమనుకోకంటే ఆ స్వామి ఇలా చూసింది. సరేలే స్వామి మీ ఇష్టం, నేనేం చేస్తాను, నా బాధ్యత నేను చేయాలి కదా అని నేనైతే పక్కగా వెళ్ళినాను. మా వరలక్ష్మి స్వామి ఇక్కడ అభిషేకం చేస్తానంటే, నేను చేసి వస్తాను స్వామి, లేక ఇన్ని రోజులకి నేను శివయ్యకి అభిషేకం చేస్తున్నాను, సో నీతో పాటు వచ్చినందుకు నేను ఇక్కడ అభిషేకం చేస్తాను ఆంజనేయ, ఏమనుకోకండి. సరే ఆంజనేయ, నీకు ఇష్టం వచ్చినట్టు, అంటే ఇష్టం ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడెక్కడ పోయి అభిషేకం చేయాలో అక్కడక్కడ చేసే ఆంజనేయ. ఎక్కడ అభిషేకం చేసినా ఫ్రీయే, ఎక్కడ ఎవరు అమౌంట్ అనేది తీసుకోరు, ఇది వాస్తవం. ఎవరైనా ఫోర్స్ చేస్తేనే ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఆ కర్మన్ఘట్ల గుడిలో మాత్రం అలా మాత్రం జరగదు. మా వరలక్ష్మిని అయితే కొద్దిగా మిస్ చేసిన, కొద్దిగా అక్కడ ఒక స్వామి కలిసిండే, అయ్యా నేను మాల వేయాలి, నాకు ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి, నువ్వు కొద్దిగా అనుగ్రహిస్తే నీ చేయి నుంచే కన్యాస్వామిగా మాల వేసుకుంటాను అని అనగానే, సరే స్వామి ఇంకా నేనేం చేస్తానని నేను వేయించినాను. మాల వేయించి అక్కడ ముంగట పోతుండడు, ఆ ముంగట మధ్యలో ఉన్న హనుమంతుడే కన్యాస్వామి. సో ఇక్కడ మొత్తం మేము అయ్యప్ప గుడికి వచ్చి అక్కడ మొత్తం కంప్లీట్గా అదేంది సేవ చేసి, దాని తర్వాత అందరికీ జామకాయలు, అట్టిపండ్లు ఇట్లా సాములందరూ ఇట్లా డొనేట్ చేయడం అయితే జరిగింది. కానీ ఒక్క విషయం అయితే నిజము, ఇలా చాలా మందిలో మా వరలక్ష్మి ఈసారి చాలామంది అయ్యప్పలకి కాలు మొక్కడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామినే కాలు మొక్కినట్టు. ఈయననే కన్యాస్వామి, ఈయన మా గురుస్వామి, అంటే గురుస్వామిగా కత్తిస్వామి. ఈ స్వాములందరూ ఉండి ఇలా ఎంజాయ్మెంట్ ఉండే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇలా మొత్తం అలంకరణ చేసి ఆంజనేయ స్వామికి నేను అనుకున్న దానికన్నా ఈసారి చాలా మంచిగా డెకరేషన్ అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మనము నైట్ అంతా స్టే చేయడం వల్ల ఆ నైట్లోనే మొత్తం కంప్లీట్గా అయితే ఇట్లా కుర్చీ పువ్వులు అల్లి సెట్ చేయడం వల్ల దానివల్ల ఇంకా మంచిగా అభిషేకం అయితే అంటే అలంకరణ అయితే జరిగింది. ఇంకా మేము ఉండి ఇంకా సాయంత్రం నేను వచ్చే లోపలికి ఆంజనేయ స్వాములు అందరూ ఉండి దుఃఖి పున్నమి కదా, మొత్తం అంతా కడిగేసేయాలి, మొత్తం సర్పు పెట్టి మంచిగా దేవస్థానాన్ని మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి దాని తర్వాత ఉండి
ఆ శివయ్యకి చేసే వాళ్ళందరూ అభిషేకం చేసారు. కానీ చాలామంది అయితే ఈసారి మాత్రం అభిషేకం చేయలేదు ఏమో అని అనిపించింది. ఎందుకో ఏమో కానీ ఈసారి నాకేమనిపించింది మీకు ఒక్కటే మాట చెప్తున్నా. ప్రతిసారి నేను శివయ్యకి లేక హనుమంతుడికి ఇంకెక్కడైనా పెడుతుండే, కానీ ఈసారి ప్రత్యేకంగా నవగ్రహాలకి కార్తీక మాసంలో ఇలా నెయ్యితో పెట్టాను. అది ఒక ఆనందం అనిపిస్తుంది ఆంజనేయ. దాని తర్వాత ఇక్కడున్న స్వామి, చిన్న స్వామి చూడండి ఎంత మంచిగా, ఎంత ముద్దొస్తుందో స్వామి శరణం. ఈ స్వామి మంచిగా అలంకరణ చేసి అలంకరణతో ఇంక ఈ స్వామితో పాటు కొద్దిగా ఫన్నీగా అనిపించింది. కానీ మొత్తానికి అయితే ఆ స్వామి ఉండి స్వామి దండం పెట్టు స్వామి అంటే దండం పెడతా స్వామి అని ఎన్నిసార్లు పెట్టిందంటే అదొక్క చాలా అంటే చాలా మూమెంట్. ఈ మెమొరబుల్ డేలు చాలా మిస్ అవుతుంటాం ఆంజనేయ. అది అందు గురించి కొద్దిగా వీడియో అయితే తీసినాను. కానీ సాములందరికీ తెలియదు మనం వీడియో తీస్తాం, మనకి యూట్యూబ్ ఉంది, మనకి ఛానల్ ఉందని. కానీ చూసే వాళ్ళందరూ ఒకటికారంగా ఎట్లా ఒకటి మాట్లాడుతుంటారు కదా. సో అందువలనైతే ఎవరినైతే కించపరచలేము, ఎవరికి చెప్పలేదు ఈసారి మాలలో. కానీ మొత్తానికైతే నాది 26వ తారీఖు. అలా మా పూజారి స్వామి చాలా మంచిగా పూజ చేస్తాడు. ఎందుకంటే మా భాను స్వామి ఉన్నాడు, మా అర్జున్ స్వామి బ్యాండ్ మంచిగా కొడతాడు స్వామి. నాది 26వ తారీఖుకి ఇరుముడి ఫిక్స్ అయ్యింది. సో చాలా కొద్దిగా బాధేస్తుంది. 41 రోజు ఉందాం అనుకున్నాను, కానీ ఆర్థిక ఇబ్బందులు కొన్ని కారణాల వల్ల చెప్పలేను. మాల అయిపోయిన తర్వాత చెప్తాను అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి, నాకు జరిగేది ఒకటి. కానీ ఆ స్వామి ఎట్టయినా నన్ను నడిపిస్తాడని ఒక ధీరా నమ్మకంతో ఉన్నాను. కానీ ప్రతిసారి దుఃఖి పుణ్యంకి నేను వరలక్ష్మి శివయ్య ఆలయంలో అయితే కంప్లీట్గా ఇట్లా దీపం అంటిస్తుండే. కానీ ఈసారి మా వరలక్ష్మి ఒక్కాయమనే దీపారాధన చేసి ఇంటికైతే వెళ్ళింది. నేను అడిగాను నేను రావాలంటే లేదు, ఈసారి ఉసిరికాయ పెట్టలేదు. మా పండు, మా గుండు వీళ్ళందరూ వచ్చి కొద్దిగా చేసిన తర్వాత నేను గుడిలోనే మా సాములందరూ కలిసి రాముడు, గద, బాణం, ఇంకోటి ఏంది అక్కడ ఉన్న కంప్లీట్గా ఇట్లా దీపారాధన చేయడం అయితే జరిగింది. సాములో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఎండ్ వరకు చూడండి. ఇది నాకు తెలిసిన వరకు నా ఫస్ట్ పూజ హనుమాన్. ఈ 3వసారి మాలలో నేను ఫస్ట్ పూజ అనుకుంటున్నాను నా పూజ. సో నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను చెయ్యలేను అని అనుకున్నాను, కానీ ఆంజనేయుడు ఎట్లా ఒకటి నన్ను బతికించి నడిపించి ఆ డబ్బు ఆ టైంకి రప్పించి ఇలా పూజ అయితే అయిపోయింది. నైటు పనుకునే టైంకి మా అందరం ఇలా దీపాలు అయితే ఆరిపోయినాయి. ఇంకా పొద్దుగాల ఉండి మా శివయ్యకి మొత్తం అలంకరణ చేసి ఇంకా ఇక్కడున్న గురుస్వామి ఉండి కొద్దిగా అలంకరణ చేస్తాను, కొద్దిగా వీడియో తీసామి అంటే ఈ స్వామి ఏమో 365 రోజులు శివయ్యకి ఇట్లనే అలంకరణ చేసి అలంకరణ పెట్టి ఇక కంప్లీట్గా పూజ చేసి ఇక అలా పెట్టేసిండు స్వామి కోసం. నేను కొద్దిగా ఫోటో దిగుదామని ఫోటో దిగినాను. ఇది కంప్లీట్గా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు వీడియో. కానీ ఇంకో విషయం ఏంటంటే నిన్న రామసేతుది కొద్దిగా అంటే మనము లంకకి వెళ్ళేటప్పుడు కొద్దిగా వాటర్ మీద రామసేతుది ఉంటుంది కదా, ఆ రాయిని అయితే అంటే చూడడం అయితే జరిగింది. సో అక్కడ చాలా ఆనందం అలా ఉంది.